కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలండి, ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకునండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి ప్రతి ఒక్కరు కూడా. స్తోత్రములు నాయన, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా, ఇదిగో తండ్రి, పాటల్లోనూ ఆరాధనలోనూ నాయన విజ్ఞాపన ప్రార్థనలోనూ ప్రభ మీరు ముందుండి నడిపించి మీరు మహిమ పొంది ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రములు. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నాతోనూ మాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుచుండగా వెనకల చెవిని గ్రహించుకునే హృదయాన్ని, అట్టి మనస్సును మా అందరికీ దయచేయండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకునండి. చక్కగా నీ మాటలు విని బలపడటానికి సహాయము చేయండి ప్రభా. నాయన, నన్ను నీ సిలువ చాటును మరుగు చేసుకుని నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందండి. నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచమని, ముందుని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ఆ మాటను మనం చదివినట్లయితే 4వ వచనం, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి. చాలండి అండి. ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఈ పుస్తకములో, ఈ గ్రంథములో, ఈ మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే ఏమండి, నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు? వేటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ పైన విషయాలన్నీ తెలుసుకుని ఆ విషయాలను బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, 2వ వచనం మనం చూసినట్లయితే, నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకునే యూదులను నేను వారిని అడుగగా శేషించిన వారు చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ వాక్యము తెలియచేస్తుంది, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. ఏమండి నెహెమ్యా దగ్గరికి హనానియా అనే అతను తన సహోదరులలో కొంతమంది అక్కడికి వచ్చినప్పుడు యెరూషలేము గురించి, వారి దేశము గురించి వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నారు, మన దేశంలో, మన పట్టణంలో, మన గ్రామంలో మన సహోదరులు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, చిన్నలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉన్నారా, మంచిగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, అభివృద్ధి కలిగి ఉన్నారా, ఫలభరితముగా ఉన్నారా అని యోగక్షేమములు అడుగుతూ ఉన్నప్పుడు, వారి క్షేమము తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ వారి గురించి తెలియజేస్తున్నట్టు సమాచారమును బట్టి ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేయటం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంట? చెరపట్టబడిన వారు, చెరలో ఉన్నవారు, శ్రమ నొందుతున్నవారు, నిందల పాలవుతున్నవారు, బాధలలో ఉన్నవారు, వారిని గురించి తెలుసుకున్నప్పుడు, యెరూషలేము గురించి తెలుసుకున్నప్పుడు, యెరూషలేము యొక్క ప్రాకారముల గురించి తెలుసుకున్నప్పుడు అతడు ఎంతో బాధపడ్డాడంట. బాధపడి, దిగులు పడి, దుఃఖముతో అతడు చేసిన పని ఏమిటి అనంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములు, ఈ నెహెమ్యా గ్రంథములు, ఈ మొదటి అధ్యాయం 4వ వచనం మనం చదువుకున్నాం. ఈ మాటలు విన్నప్పుడు ఏమండి ఏం చేస్తాడంటే అతను, ఏమండి నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఎన్ని విషయాలు వింటూ ఉంటాం, ఎన్నో సంఘటనలు వింటూ ఉంటాం, ఎన్నో సందర్భాలను చూస్తూ ఉంటాం, ఏవేవో మాటలు వింటాం మనం. మరి విన్నవి విడిచిపెట్టేక, చూసినవి ఏమండి మరిచిపోక, అది కుటుంబములో కానీ, గ్రామములో కానీ, ఏమండి మన జీవితంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, ఏమండి మన జీవనోపాధి విషయంలో కానీ, ఏ విషయమైనా, ఏ పరిస్థితి అయినా, ఏదైనా మన సహోదరులలో కానీ, ఏమండి మన కుటుంబములలో కానీ, మన బంధువులలో కానీ, మనకు తెలిసిన వారిలో కానీ, వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి, నిందను బట్టి, అవమానమును బట్టి, ఇబ్బందులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క గృహమైనా, కుటుంబమైనా, వారికి ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇదిగో నెహెమ్యా తెలియజేస్తున్నాడు, ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎవరి కోసమైనా విన్నప్పుడు, ఎవరి కోసమైనా తెలిసినప్పుడు, ఎవరి కోసమైనా ఏదైనా ఆ సంఘటనలు వింటున్నప్పుడు ప్రార్థన మనము చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన మనము చేయాలి. ఆయన ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు, ఏమండి సజీవులకు దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, సమాధానమిచ్చే దేవుడు, జవాబిచ్చేటటువంటి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వేటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఏ విషయాలైతే విన్నాడో, ఏ పరిస్థితులు అయితే చూశాడో వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో దేవుని మందిరంలో ఉన్న, దేవుని సన్నిధిలో ఉన్న, సంఘముగా ఉన్న, సంఘ బిడ్డలుగా ఉన్న మనము, కుటుంబీకులుగా ఉన్న మనం, కుటుంబాన్ని కలిగి ఉన్న మనం, బిడ్డలను కలిగి ఉన్న మనం, ఏమండి ఒక ఫ్యామిలీని కలిగి ఉన్నటువంటి మనము, ఏమండి ఒక గృహమును, పొలమును, ఆస్తిని, ఏమండి చేతి పనిని, వృత్తిని, ఏమండి జీవనోపాధిని కలిగి ఉన్నటువంటి మనము, ప్రయాణాలు చేస్తున్నాం మనము, ఏమండి పనికి వెళుతున్నటువంటి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబీకుల కోసము, కుటుంబంలో ఉన్నవారి కోసము, సహోదరుల కోసము, తెలిసిన వారి కోసము మనం ప్రార్థన చేస్తున్నామా? వారి పరిస్థితులను చూసినప్పుడు, వారి సంగతులను విన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఒకవేళ ప్రార్థన చేయలేకపోతూ ఉంటే ఇప్పటి నుంచి అయినా మనం ప్రార్థన చేయాలి. ఎప్పటి నుండైనా ప్రార్థన మనము చేయాలి. ఎందుకనంటే వాక్యము తెలియజేస్తుంది. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము, ఏమండి 2వ వచనం నుండి మనం చదివితే, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు, మన రక్షకుడగు దేవుని దృష్టికి. దేవునికి స్తోత్రం. ఏమండి, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు విజ్ఞాపనం చేయటము, ప్రార్థనలు చేయటం, యాచనలు చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఇది మంచిది. ఎవరి దృష్టికి మంచిది? దేవుని దృష్టికి మంచిది. ఎవరి దృష్టికి మంచిదండి? దేవుని దృష్టికి ఇది మంచిది అంట. కాబట్టి మనం ఏం చేయాలి? ఏమంటే దేవుడు ఏది మంచిది అని మాట్లాడుతున్నాడు అని అంటే, ఇదిగో వీళ్ళందరి కొరకు మీరు ప్రార్థన చేయటం దేవునికి మంచిది అనిపిస్తుంది. మంచిది, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మంచిది. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, శోధనలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, ఆ పరిస్థితిలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు చూసిన సంఘటనలు బట్టి ప్రార్థన చేస్తున్నారు కదా, ఇది మంచిది అని దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఇది మంచిది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కింద వచనంలో చూస్తే,
దేవునికి అనుకూలమైనదంటిది. ఏమిటంటండి? ఈ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చదవబడినటువంటి లేఖన భాగములో దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇది మంచిదియును దేవునికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఏది అనుకూలమంట? ఏది అనుకూలం? మనకి ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తాం. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది మాట్లాడతాం. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది నిర్ణయం తీసుకుంటాం. మనకి ఏది అనుకూలంగా ఉంటే అది మనం ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి ఏం అనుకూలంగా ఉంటే అది చేస్తాం మనం. నీకేది అనుకూలమో దానిని చేస్తూ ఉంటాం. ఈ లోకములో కానీ, నువ్వు చేసే ప్రయత్నాలలో కానీ, నీ జీవితంలో కానీ, ఏమిటి కుటుంబంలో కానీ, అది బిడ్డల విషయము కానీ, ఏ విషయమైనా నీకు అనుకూలముగా ఉన్నదే చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, ఇది దేవునికి అనుకూలం. ఇది దేవునికి అనుకూలం. ఏది దేవునికి అనుకూలం? నువ్వు ప్రార్థన చేయటం దేవునికి అనుకూలం. ఎవరి కొరకు ప్రార్థన చేయటం అనుకూలం? నీ కుటుంబము కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు నువ్వు ప్రార్థన చేయటము దేవునికి అనుకూలమై ఉన్నది. అది దేవునికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరైతే ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ పరిస్థితులు విన్నప్పుడు, వారి కోసం విన్నప్పుడు, సహోదరుల కోసం విన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసమైనా మనం విన్నప్పుడు ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల కోసమైనా, ఏమంటే చిన్న బిడ్డలు, సండే స్కూల్ పిల్లల కోసమైనా, యవ్వన బిడ్డల కోసమైనా, యవ్వన స్త్రీల కోసమైనా, వృద్ధాప్యంలో ఉన్న వారి కోసమైనా, నడిప్రాయంలో ఉన్న వారి కోసమైనా, ఏమంటే వారి పరిస్థితులు చూసినప్పుడు, ఏమంటే చదువుతున్న వారి విషయంలో, ఏమంటే ఉద్యోగం చేసే వారి విషయంలో, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి విషయంలో, చేతి పని విషయంలో, ఏమంటే వెతుకులాడుతున్న విషయంలో, ఏ పని కొరకైనా ప్రయత్నాలు చేస్తున్న విషయంలో, లేకపోతే ఏ ఆరోగ్య సమస్యలున్నా, ఏ జీవనోపాధి సమస్యలున్నా, ఏ పరిస్థితులు ఉన్నా కూడా మనము అవి విన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి అడగక్కర్లేదు, వారికి మనకు చెప్పక్కర్లేదు. మనం విన్నప్పుడు వాటి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు మనసులను మారుస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమనేది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మేము చెరపట్టబడిన వారం ప్రభువా, చెరలో ఉన్నవారము ప్రభువా, మేము మా ప్రజలము పాపము చేసిన వారము, దోషులము, ద్రోహులము, నీ సన్నిధికి దూరమై ఉన్నాము, నీ సన్నిధిని మరిచిపోయి ఉన్నాము. మేము ఎలాంటి వారమో మీకు తెలుసు, మా అంతరంగమును ఉన్నదంతా నీకు తెలుసు. అయినను ప్రభువా మా ప్రార్థన ఆలకించు, అయినను నా ప్రార్థన అంగీకరించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కిందకి చూసినట్లయితే వాక్యం తెలియజేస్తుంది. 11వ వచనం మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం, మనం యెహోవా చెవియొగ్గి నీ దాసుడునైనా నా మొర్రను నీ నామము ఏంటంటండి ఆ భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు, నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని యొక్క ఆలోచన సఫలపరచి ఈ మనుషుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? మొదట విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. అయితే ఏం చేయాలి, ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంటర్సెక్షన్ ప్రే అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, విన్నపిస్తూ ఉన్నాడు, దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. మేము ఎలాగున్నామో తెలుసా, మా పరిస్థితి ఎలా ఉందో తెలుసా, మా కుటుంబం ఎలా ఉందో తెలుసా, మేము ఏ స్థితిలో ఉన్నామో తెలుసా,
మా ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? అయ్యా మేము నీ విషయంలో ఎలా ఉన్నామో నీకు తెలుసు, కానీ మా పరిస్థితి ఇంత దీనస్థితికి వచ్చేసింది కదా, మా పరిస్థితి ఇలా మారిపోయింది కదా, ఒక్కసారి మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నీ దాసులమైన మేము నిన్ను కనపరిచేవారము, నీ అందు భయభక్తులు కలిగిన వారము, నిన్ను మహిమపరిచేవారము, నీ దాసులము, నీ బిడ్డలము, నీ అందు భయభక్తులు కలిగిన వారము, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏ విషయములో అయితే వారికి ద్వారము తెరవబడాలో, ఏ విషయంలోనైతే వారికి సమాధానం రావాలో, ఏ విషయంలోనైతే గొప్ప కార్యము జరగాలో, ఆ విషయంలో ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు అంటే రాజుగారు. దేవునికి స్తోత్రం. ఈ మనిషిని యొక్క దయ నేను పొందుకున్నట్లు, ఈ మనిషిని యొక్క దయ వలన నేను ఒక కార్యమును ప్రారంభించినట్లు, మా యొక్క దేశము కానీ, మా పట్టణము కానీ, మా ప్రజలు కానీ, మా సహోదరులు కానీ వారు బాగుపడినట్లు, మా దేశము బాగుపడినట్లు, మా జీవితాలు బాగుపడినట్లు, మేము నెమ్మది పొందినట్లు, మేము ప్రశాంతత కలిగి ఉండినట్లు, మేము ఆరోగ్యము కలిగి ఉన్నట్లుగా ప్రభువా ఈ మనిషిని వలన మాకు దయ చూపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం కూడా ఏం చేస్తూ ఉన్నాం? ప్రతిదినం ఏ విషయంలో, ఎవరి విషయంలో, ఏమండి ఎవరు కఠినంగా ఉంటున్నారో, ఏ పరిస్థితులు కఠినంగా ఉంటున్నాయో, ఏమండి ప్రతి దినము ఏమండి మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ దినం ఎలా ఉందేంటి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయేంటి, ఈరోజు ఎలా ఉందేంటి మనం అనుకుంటూ ఉంటాం. ఏమండి మనం ఏమైనా పనికి వెళ్ళినా, ప్రయత్నం చేసినా, ఏమండి నిర్ణయాలు తీసుకున్నా, ఆలోచన చేసినా అవి సఫలం అవ్వకపోతే మనం అనుకుంటాం ఏంటి ఇవి జరగట్లేదు అని అనుకుంటాం. మనం ఏ ప్రయత్నం అయితే చేస్తున్నాం, దేని విషయంలో అయితే పోరాడుతూ ఉన్నామో, దేని విషయంలో అయితే పట్టుదల కలిగి ఉన్నామో ఆ విషయాలలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఎక్కడికైతే వెళుతున్నాను, ఏ పని మీద అయితే వెళుతున్నాను, ఏ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను, ఆ విషయంలో ప్రభువా నేను వెళ్ళిన చోట నాకు సమాధానం దయచేయి, నేను వెళ్ళిన చోట నువ్వు కృప చూపించు, నేను వెళ్ళిన చోట నువ్వు దయ కలిగించు, గొప్ప కార్యం చేయని మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నామా? భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఉదయం లేవగానే ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనకి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనకి ఏదైనా అనానుకూలముగా ఉన్నప్పుడు కానీ ప్రార్థన చేస్తూ ఉన్నామా? ఒకవేళ జ్ఞాపకం చేసుకొని నువ్వు చేయలేకపోతే ఇప్పుడైనా ప్రార్థన చేయమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. నెహెమ్యా అలా ఊరకనే ఉండలేదు, కానీ విన్న విషయాల గురించి ఏమైనా పట్టించుకోలేదని అనుకోలేదు, కానీ పట్టించుకుని వారి విషయాలలో శ్రద్ధ తీసుకుని దేవుని ఎదుట, ఆకాశం అందున్నటువంటి దేవుని ఎదుట, ప్రార్థన ఆలకించే దేవుని ఎదుట, సమాధానమిచ్చే దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన అంటే విన్నపించాలి, వినేదాకా, వినబడేదాకా విన్నపించాలి, బతిమలాడుకోవాలి. మన వైపుకు తిరిగే వరకు, మనం పట్టించుకునేంత వరకు మనము బ్రతిమలాడుకోవాలి. దేవుని బ్రతిమలాడుకున్నాడంట. ఆ కార్యము సఫలం అవ్వాలని దేవుని బ్రతిమలాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఒకసారి యొక్క ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నెహెమ్యా వలె మనం ప్రార్థన చేస్తున్నాము. స్త్రీలమైన, పురుషులమైన, యవనస్తులమైన, పెద్దవారమైన, చిన్నవారమైన దేవుని మందిరంలో ఉన్న మనము, దేవుని కనపరిచే మనము, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకునే మనం, దేవుని సన్నిధిని కనబడే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. చూడండి, ఈ 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము అది కలిగినదని నాతో. దేవునికి స్తోత్రం. ఒకనికి హృదయము నిండినా, ఏమంటే ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చునంట. సామెతల గ్రంథం తెలియజేస్తూ ఉంది.
సామెతల గ్రంథంలో వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. హృదయములో ఉన్నటువంటి ఒకడు నవ్వుతా ఉన్నా కానీ మనసులో ఏముంటుందంట, హృదయంలో ఏముంటుందంట, దుఃఖం ఉంటుందంట. హృదయము నిండిన దానిని బట్టి మనము మాట్లాడతామంట. కాబట్టి మన హృదయము భారముతో కానీ దుఃఖముతో కానీ నిండిన ఉండిన ఆ పరిస్థితులు అలా ఉన్న ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే నిన్న మొన్నలా లే, నువ్వు ఇంతకు ముందులా లేవేంటి, ఈరోజు ఇలా ఉన్నావేంటి, నీ చర్య ఎలా ఉందేంటి, నీ పరిస్థితి ఎలా ఉందేంటి, నీ ముఖం విచారంగా ఉందేంటి అని మాట్లాడుతూ ఉన్నాడు రాజుగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. వాక్యం ఏం తెలియజేస్తుంది? మనుషుల దయందును దేవుని దయందును ఎదిగి వర్ధిల్లేవారిగా ఉండాలి. దేవుని దయ, మానవుల దయ మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దేవుని యొక్క దయను పొందుకున్నాడు, దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఇక్కడ రాజుగారు మాట్లాడుతున్నాడు. ఏంటి ఇలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు చెప్తూ ఉన్నాడు, తన పరిస్థితి అంతా కూడా తెలియజేస్తున్నాడు. వారి యొక్క యెరూషలేము యొక్క ఇశ్రాయేల్ దేశం యొక్క వారి సహోదరులు, వారి ప్రజల యొక్క పరిస్థితులను తెలియచేసినప్పుడు, అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అంటే, నీకేం కావాలి, నీ మనవి ఏంటి ఒకసారి చెప్పు అని అతని విషయంలో శ్రద్ధ తీసుకుని అతని విషయంలో అతని విషయంలో విచారణ చేసి ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఆ వచనాలు కిందకి చదివినట్లయితే 3వ వచనం మనం చదివినట్లయితే, నేను మిగుల భయపడి పాడైపోయి దాని గుమ్మములను కాల్చబడి ఉండగా నాకు దేవునికి స్తోత్రం. ఏంటంటండి, ఏమంటున్నాడు ఆయన? మా యెరూషలేము యొక్క ప్రాకారములు పడిపోయినాయి, మా యెరూషలేము యొక్క గుమ్మములు పడిపోయినాయి, మా యెరూషలేము, మా దేశము, మా గృహములు, మా కట్టడములు, మా అన్నీ కూడా అగ్ని చేత కాల్చబడ్డాయి, పడగొట్టబడ్డాయి, పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయాయి. మరి నాకు దుఃఖం ఉండదా అని అంటున్నాడు ఆయన భయపడుతుంది. నాకు దుఃఖం ఉండదా, మరి నాకు బాధ ఉండదా, నాకు చింత ఉండదా అని అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే బాధను, లోపల ఉన్నటువంటి భారాన్ని, లోపల ఉన్నటువంటి దుఃఖమును, లోపల ఉన్నటువంటి బాధ్యతను, లోపల ఉన్నటువంటి విషాదమును, కృంగుదలను, పరిస్థితులను దేవుడు బయలుపరిచే దేవుడు. దేవుడు సమాధానమిస్తాడు, దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ హృదయములో ఉన్న భారము ఎవరు తీసివేయలేకపోవచ్చు, నీ హృదయములో ఉన్నటువంటి దుఃఖము ఎవరు తీయలేకపోవచ్చు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఎవరు మార్చలేకపోవచ్చు, నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు మార్చలేకపోవచ్చు. కానీ దేవునికి విజ్ఞాపన చేస్తే, ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యములు చేస్తాడు. నువ్వెక్కడి నుండి అయితే సమాధానం రావాలనుకుంటున్నావో, నువ్వు ఎవరి దగ్గర నుండి అయితే సమాధానం రావాలనుకుంటున్నావో, నువ్వే చోట నుండి అయితే సమాధానం రావాలనుకుంటున్నావు, జవాబును పొందాలనుకుంటున్నావో, దేవుని పొందాలనుకుంటున్నావో, ఏ కార్యమైతే సఫలం అవ్వాలనుకుంటున్నావో, అక్కడి నుండి సమాధానం రావాలంటే, సఫలత రావాలి అనంటే, దీవెన రావాలి అనంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలి అనంటే ఖచ్చితంగా నీవు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, దేవుని బతిమాలుకోవాలి, సమాధానం వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేయాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఆయన అన్నాడు కదా, ఇది ప్రార్థనలో అన్నాడు, ఈ మనిషిని వలన నేను దయ పొందుకోవాలి, ఈ మనిషిని వలన నేను సమాధానం పొందుకోవాలని ప్రార్థన చేశాడు. మరి మనం కూడా పొందుకోవాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి. మనం కూడా పొందుకోవాలి వద్దా? మనం కూడా పొందుకోవాలి వద్దా?
నెహెమ్యా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు, అంగీకరించాడు, సమాధానం ఇచ్చాడు, జవాబునిచ్చాడు, కార్యాలను జరిగించాడు, అద్భుతాలను జరిగించాడు. తన పితరులు ఉండేటటువంటి పట్టణానికి నడిపించాడు, దేశానికి నడిపించాడు. తన సహోదరులతో కలిసి గొప్ప కార్యాలు చేయటానికి, యెరూషలేము ప్రాకారంలో నిలవబెట్టడానికి, గుమ్మములు దిట్టపరచడానికి, బలపరచడానికి, ఒక పాత్రగా, బలమైన పాత్రగా, సాధనముగా ఆయన్ని వాడుకోవటానికి, నిలబెట్టుకోవడానికి, ఆయన నామాన్ని బట్టి ఘనత తెచ్చుకోవడానికి, ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఒక పాత్రగా మనం వాడబడాలి అంటే అది మన కుటుంబంలోనైనా, ఉద్యోగంలోనైనా, చేతి పనిలోనైనా, మనం చేసే ప్రయత్నాలలోనైనా, మనం ఏమి దేవుణ్ణి అడిగినా కూడా గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే మొదటిగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తానని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇస్తానని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో నుండి, నెహెమ్యా గ్రంథములో నుండి, నెహెమ్యా ద్వారా దేవుడు మనకి తెలియజేసినటువంటి విధముగా అతడు దుఃఖములోనే ఉన్నాడు, బాధలోనే ఉన్నాడు, తన ప్రజలు నిందలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, శోధనలో ఉన్నారు. అన్నిటి విషయంలో కూడా అతడు దుఃఖపడి, బాధపడి, ఉపవాసం ఉండి అతడు చేసిన పని ఏమిటి అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థనకు ప్రతిఫలమును పొందుకున్నాడు. మరి మనము కూడా అలా ఉండాలని, మనము కూడా అలా ప్రార్థన చేసి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైనా, మనకు తెలిసినటువంటి వారి విషయంలో, సహోదరుల విషయంలో, నాన్న వారి విషయంలో, బంధువుల విషయంలో మనం ప్రార్థన చేసి సమాధానం పొందుకుని గొప్ప కార్యాలు మన జీవితంలో చూసి దేవుని ఎదుటి సాక్షులుగా నిలబడే వారిగా, మన గురించి దేవుని నామం మహిమపరచబడే వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనము ప్రార్థనలో గడిపితే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని మరొకసారి తెలియజేస్తున్నాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కృప కలిగినటువంటి దేవుడు, ఇశ్రాయేలీలు, యూదులు, యెరూషలేములో ఉన్న ప్రజలు, తన సహోదరులు అందరూ కూడా శ్రమలో, నిందలో ఉన్నప్పుడు, చెరపట్టబడినప్పుడు, వారి యొక్క పట్టణము, ప్రాకారములు, గుమ్మములు అగ్ని చేత కాల్చబడినప్పుడు వారందరి కొరకు నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ సమయంలో దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో ఉన్న దేవుని మాటలు విన్న నీవు కూడా నీకున్న పరిస్థితులు ఏవైతే ఉన్నవో, నీ కుటుంబంలో ఏమైతే ఉన్నవో, ఏ అవసరతలు అయితే ఉన్నవో, వాటి విషయంలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడి సమయంలో సమాధానం ఇస్తానని తన వాక్యము ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. నువ్వు విజ్ఞాపన చేసినట్లయితే, దేవుని బతిమాలుకున్నట్లయితే, దేవునికి మొరపెట్టినట్లయితే, ప్రార్థించినట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తానని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం ఈ సమయంలో. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలయ్యా. స్తోత్రములు తండ్రి. నాయన, నీ సన్నిధిలో కూడిన మేము, నీ మాటలు విన్న మేమందరము కూడా అయా నెహెమ్యా వలె నాయన మాకు వినబడిన సంగతులను గురించి, మాకు నాయన మేము చూసినటువంటి సంగతులను బట్టి, నాయన విన్న విషయాలను బట్టి అయా ఇది అది ఏ పరిస్థితి అయినా అయా నీ సన్నిధిలో మేము మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలు ఆలకించండి, మా ప్రార్థనలు అంగీకరించండి, మా ప్రార్థనలకు సమాధానం ఇవ్వండి నాయన. మా ప్రార్థనా విషయంలో మీరు గొప్ప కార్యాలు నాయన మీరు ప్రారంభించండి నాయన. మీకు వందనాలు. నీ బిడ్డలు ఏ అవసరతల కొరకైతే ఈ సమయంలో అడుగుతూ ఉన్నారు నాయన, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, బతుమాలుతున్నారు ప్రభా, నీకు తెలియచేస్తూ ఉన్నారు ప్రభా. ఒక్కసారి నాయన ఇదిగో తండ్రి నాయన, ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా, అంగీకరించండి. వారు అడుగుతున్న మనవులెల్లా మీరు దయచేయండి నాయన. వారి కార్యమును మీరు సఫలపరచండి నాయన.
నెహెమ్యా రాజు దయ పొందుకున్నట్లుగా, నెహెమ్యా రాజు వలన కృప పొందుకున్నట్లుగా నీ బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి, నాయన ఇదిగో తండ్రి గొప్ప కార్యమును నీ బిడ్డల జీవితంలో చేయమని, ఆయన విన్న వాక్యము వలన బిడ్డలకు సఫలతను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.